This problem looks confusing, but actually the logic is very simple. Today I will show you how to find the peak element using binary search in Big O of log n. These type of questions are asked to test the logical thinking, not to the memorization. Once you understand this, mountain the array and problems become easy. So let's discuss about the problem statement. సో వాళ్ళు మనకు ఒక అరే ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ గా సో నేను ఇక్కడ ఒక అరే తీసుకుంటున్నా. సో దట్ ఈస్ ద 1, 2, 3, సంథింగ్ 8, 0 అండ్ 5. ఓకేనా. సో దిస్ ఇస్ మై అరే. సో ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ద పీక్ ఎలిమెంట్. పీక్ ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్ కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 వాల్యూస్ ఉంటే ఈ 2 వాల్యూస్ కంటే ద మిడిల్ వాల్యూ మనకు బిగ్గెస్ట్ వాల్యూ ఉండాలి. దాన్ని మనం పీక్ ఎలిమెంట్ అని చెప్పి అంటాం. సో ఒక అరేలో మల్టిపుల్ పీక్ ఎలిమెంట్స్ ఉండొచ్చు మనకు, ఆర్ సింగిల్ పీక్ ఎలిమెంట్ అయినా ఉండొచ్చు. ఒకవేళ మనకు ఒక వాల్యూకి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ లేవు, ఓన్లీ రైట్ సైడ్ వాల్యూస్ ఉంటే రైట్ సైడ్ వాల్యూ కంటే అది పెద్దది ఉండాలి. అప్పుడు అది మనకు పీక్ ఎలిమెంట్. ఒకవేళ లాస్ట్ వాల్యూ తోటి కంపేర్ చేసుకుంటే దానికి మనకు రైట్ సైడ్ వాల్యూస్ ఉండవు కదా, దానికి లైక్ లెఫ్ట్ సైడ్ వాల్యూ మాత్రమే ఉంటది కదా. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ కంటే ఆ వాల్యూ మనకు బిగ్గెస్ట్ అయి ఉండాలి. అప్పుడు దాన్ని మనం పీక్ ఎలిమెంట్ అని చెప్పి అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకు ఈ సిచ్యువేషన్ లో లెట్స్ టేక్ ద ఇండెక్స్ నెంబర్స్ 0, 1, 2, 3, 4 అండ్ 5. ఓకేనా. సో ఇక్కడ నేను 0 ఇండెక్స్ నెంబర్ ని నేను కన్సిడర్ చేసుకుంటే సో 0 కంటే ఇంకా లెఫ్ట్ సైడ్ నాకు వాల్యూస్ ఏమైనా ఉన్నాయి, ఇక్కడ ఏమైనా ఉన్నాయి, ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఐ నీడ్ టు కంపేర్ విత్ ద రైట్ సైడ్ వాల్యూ ఓన్లీ. సింగిల్ వాల్యూ తోటి మనం కంపేర్ చేసుకోవాలి, అన్ని వాల్యూస్ తోటి కాదు. ఓకేనా. సో ఇక్కడ 1 గ్రేటర్ దాన్ 2 అయి ఉండాలి, బట్ ఇది నాకు కాదు కదా, కాదు కాబట్టి 1 అనేది నాకు పీక్ ఎలిమెంట్ కాదు. సో నెక్స్ట్ ఇండెక్స్ 1 దగ్గరికి వెళ్తున్నాను. సో ఇక్కడ 2 ఉంది కదా. సో 2 కి నాకు లెఫ్ట్ సైడ్ కంపేర్ చేసుకోవాలి అండ్ రైట్ సైడ్ తోటి కూడా కంపేర్ చేసుకోవాలి. ఈ రెండింటి వాల్యూ కంటే 2 నాకు బిగ్గెస్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ 2 గ్రేటర్ దాన్ 1 కండిషన్ నాకు ట్రూ అయింది, బట్ 2 గ్రేటర్ దాన్ 3 కండిషన్ నాకు ఫాల్స్ అయింది. కాబట్టి సెకండ్ అనే వాల్యూ కూడా నాకు పీక్ వాల్యూ కాదు. నెక్స్ట్ వీ హావ్ టు మూవ్ టు ద నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ, దట్ ఈస్ 3. సో నెక్స్ట్ ఇక్కడ 3 గ్రేటర్ దాన్ 2 కండిషన్ నాకు ట్రూ అయింది, బట్ 3 గ్రేటర్ దాన్ 8 కండిషన్ నాకు ఫాల్స్ అయింది. కాబట్టి 3 కూడా నాకు పీక్ వాల్యూ కాదు. నెక్స్ట్ 8. సో నెక్స్ట్ 8 కి 8 గ్రేటర్ దాన్ 3 కండిషన్ నాకు ట్రూ అయింది, అండ్ 8 గ్రేటర్ దాన్ 0 కండిషన్ నాకు ట్రూ అయింది. కాబట్టి ఇది నాకు 8 అనేది నాకు పీక్ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ కంపేర్ ద 0 వాల్యూ. ఓకేనా. 0. సో 0 గ్రేటర్ దాన్ 8 కండిషన్ నాకు ఫాల్స్ అయింది, ఇక్కడనే ఫాల్స్ అయింది. కాబట్టి నో నీడ్ టు చెక్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద 5. సో 5 కి నాకు రైట్ సైడ్ వాల్యూ లేదు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఉంది. కాబట్టి దాంతో కంపేర్ చేసుకోవాలి. 5 గ్రేటర్ దాన్ 0 కండిషన్ నాకు ట్రూ అయింది. కాబట్టి 5 ఇస్ ఆల్సో ద పీక్ వాల్యూ హియర్. ఓకేనా. సో ఈ అరేలో నాకు 2 పీక్ వాల్యూస్ ఉన్నాయి, అదనేది నాకు 8 అండ్ 5. దీస్ బోత్ ఆర్ ద పీక్ వాల్యూస్, బట్ నాట్ ద మాక్సిమం వాల్యూ. సో ఈ అరేలో నాకు ఓన్లీ మాక్సిమం వాల్యూ ఏంటిది, 8 మాత్రమే నాకు మాక్సిమం వాల్యూ. ఫైండింగ్ ద మాక్సిమం వాల్యూ అండ్ ఫైండింగ్ ద పీక్ వాల్యూస్ బోత్ ఆర్ ద డిఫరెంట్ వన్. ఓకేనా. ఇక్కడ మనకు అన్ని మాక్సిమం వాల్యూస్ ఉంటాయి కదా, అవి నాకు అన్ని పీక్ వాల్యూస్ అవుతాయి, బట్ అన్ని పీక్ వాల్యూస్ నాకు మాక్సిమం వాల్యూస్ కాలేవు. సో దిస్ ఇస్ అబౌట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద coding also. Okay. So now I am taking the function here def find peak. Okay na. So now I have to pass the nums also. So I pass the num. So then close the function. Now we have to create the left and the right pointers. The initial values are 0 only, and then we have to find the len of nums minus 1. Okay. Len of nums. So we should have to minus 1 here. Okay. Then after so find the start the loop here, while loop. While ఎక్కడి వరకు వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ నాకు ఆల్వేస్ లెస్ దాన్ రైట్ ఉండాలి. నాకు అప్పటి వరకు నాకు ఈ లూప్ అనేది నాకు ఫైండ్ అవుట్ అవుతూ ఉండాలి. నౌ వీ హావ్ టు ఫైండ్ ద మిడ్ వాల్యూ. సో బైనరీ వాల్యూస్ అంటే వీ నీడ్ టు ఫైండ్ ద మిడ్ వాల్యూ ఓన్లీ. సో మిడ్ ఇస్ ద లెఫ్ట్ ప్లస్ ఆర్ ఫ్లోర్ డివిజన్ 2. ఓకేనా. ఫ్లోర్ డివిజన్ ఎందుకు మనకు ఫ్లోర్ డివిజన్ ఎందుకు మనకు అది పాయింట్ వాల్యూ ఓన్లీ ఇంటీరియర్ పార్టే కావాలి కాబట్టి. నెక్స్ట్ కంపేర్ దిస్. If nums of len of mid is less than num of mid plus 1, అంతే కదా. సో మిడ్ వాల్యూ దానికంటే మిడ్ ప్లస్ 1 అది స్మాల్ వాల్యూ కదా అని చెక్ చేసుకుంటున్నాం మనం. ఒకవేళ ఇది నాకు ట్రూ అవుతే we should have to move the left to the mid plus 1. Left equals to mid plus 1. Okay. If it is not true, then we should have to go to the else part and r equals to the move this r to the mid value. Okay. Then after return return L. Okay na. L ni మనం రిటర్న్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ అబౌట్ ద కోడింగ్.
So now let's try to create the num here. Num equals to, so I'm giving the 1 comma 2 comma 3 comma 1. సో ఇక్కడ నాకు ఏం రావాలి, ఇక్కడ లైక్ ఆన్సర్ ఇక్కడ ఏం రావాలి, 3 ఇస్ మై పీక్ వాల్యూ. ఎందుకంటే 3 కంటే లెఫ్ట్ వాల్యూ ఏముంది, 2 ఉంది, అండ్ రైట్ వాల్యూ ఉంది, 1 ఉంది. రెండింటికంటే మిడిల్ లో 3 ఉంది కదా, అది బిగ్గెస్ట్ వాల్యూ కాబట్టి అది నాకు రావాలి. అండ్ ఇక్కడ 2 అనేది నాకు మిడ్ పీక్ వాల్యూ కాదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నాకు 1 ఉంది, ఓకే, బట్ రైట్ సైడ్ నాకు 3 ఉంది, గ్రేటర్ దెన్ 2 ఉంది ఇక్కడ, కాబట్టి దిస్ ఇస్ నాట్ ద పీక్ వాల్యూ. సో ఐ హావ్ ఓన్లీ ద పీక్ వాల్యూ 1, that is the 3. Let's try to print this value, find peak, we have to pass the num. Now try to run this code. So I will get the some nums is not defined data, so nums కాదు మనకు num ఇచ్చాం మనం. So try to change this to the num. So I got the 2. Okay na, 2 అనేది నాకు ఇండెక్స్ నెంబర్ మ్యాన్, ఓకే, నాట్ ద వాల్యూ. సో 0 1 2, 2 అనేది నాకు 3 కదా, కాబట్టి ఎలా వచ్చింది, ఓకేనా. సో నెక్స్ట్ if I will give the 10 here, ఓకేనా. సో ఇక్కడ నాకు ఏమేమో ఉన్నాయి, నాకు ఓన్లీ 10 అనేది నాకు పీక్ వాల్యూ కాబట్టి, సో నా ఇండెక్స్ నెంబర్ ఎంత, 0 1 2 3, సో I will get 3, okay. So I got the 3. So this is about the coding to find the peak value from the array by using the binary search. So here the time complexity is the big O of log n and the space complexity is the big O of 1. If you understand this, then binary search variations are no longer scary. సో మీకు కనుక ఇది అర్థమైతే మీరు బైనరీ సెర్చ్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ ద నెక్స్ట్ వీక్ we will solve more placement level problems. Follow Code with Jalinder for DSA tricks and DSA full video for the placements.